4 గంటల పాటు ఒక డెడ్ బాడీతో ఫ్లైట్ జర్నీ ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. బట్ ఓ ఆస్ట్రేలియన్ కపుల్ దీన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారు. వెనిస్ లో వెకేషన్ కోసం మిషెల్ రింగ్ అండ్ జెనిఫర్ కోలిన్ మెల్బోర్న్ నుంచి దోహా వెళ్ళడానికి ఖతర్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కారు. ఆ జర్నీలో తమ పక్కన కూర్చున్న ఓ మహిళ మరణించారు. ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడే ఉండే క్యాబిన్ క్రూ ఆమెపై ఓ బ్లాంకెట్ కప్పారని, ఫ్లైట్ లో ఖాళీ సీట్స్ ఉన్నా వీళ్ళు అందులోకి షిఫ్ట్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదని మిషెల్ రింగ్ తెలిపారు. దీంతో తాము 4 గంటల పాటు మృతదేహం పక్కనే కూర్చుని ప్రయాణించాల్సి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత 4 గంటలకి ఫ్లైట్ ల్యాండ్ అయింది. అప్పుడు కూడా మెడికల్ స్టాఫ్, పోలీసులు వచ్చే వరకు మిగతా ప్యాసింజర్స్ అలాగే ఉంటారని అనౌన్స్ చేశారట. సో ఇదంతా ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ అని, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్లైట్ లో ఉండే ప్యాసింజర్స్ కోసం కొన్ని రూల్స్ పెట్టాలని వాళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్లైట్ లో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అక్కడే ఉండే క్యాబిన్ క్రూ ముందు కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఎయిర్లైన్స్ ఆపరేషన్ సెంటర్ తో కోఆర్డినేట్ అయ్యి వేరే ఏదైనా ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. లాజిస్టికల్ అండ్ హ్యుమానిటేరియన్ కండిషన్స్ ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఫ్లైట్ లో ప్రైమరీ లైఫ్ సపోర్ట్ అందించడానికి పైలట్స్ కి కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే వరకు లేదా ఆ పర్సన్ చనిపోయినట్లు తెలిసే వరకు మెడికల్ స్టాఫ్ సిపిఆర్ ని కొనసాగించాలని IATA గైడ్ లైన్స్ చెబుతున్నాయి. ఒకవేళ ఫ్లైట్ జర్నీలో చనిపోతే వారిని తక్కువ ప్యాసింజర్ ఉన్న సీట్స్ లోకి తరలించాలి. ఒకవేళ సీట్స్ వేకెంట్ లేకపోతే ఆ బాడీని బాడీ బ్యాగ్ లో పెట్టాలి. బాడీ బ్యాగ్ అందుబాటులో లేకపోతే బ్లాంకెట్ కప్పాలి. మరణించిన వ్యక్తిని చూసుకుంటూ మిగతా ప్యాసింజర్స్ ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రోటోకాల్స్ చెబుతున్నాయి. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినర్స్ ఆర్ లోకల్ అథారిటీస్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇన్ఫార్మ్ చేసే బాధ్యత కూడా వారిదే. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ లేదా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎయిర్లైన్స్ తమ ప్రతినిధిని పంపిస్తారు. అంత్యక్రియలకు హాజరు కావడానికి విమానంలో వెళ్లాల్సిన కుటుంబ సభ్యులకు ప్రయాణ ఏర్పాట్లు చేయడంలో కూడా కొన్నిసార్లు ఎయిర్లైన్స్ సహాయపడుతుంది.